హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఫీచర్స్ ఆఫ్ సి. దిస్ టాపిక్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. యూనిట్ 1లోని 6th టాపిక్. ఇన్ దిస్ లెసన్ we will understand important characteristics of C language and why it became so popular. So, now let us start today's lesson. ఈ స్లైడ్లో మనం సి లాంగ్వేజ్ యొక్క క్యారెక్టర్స్ గురించి ఓవర్వ్యూ చూస్తున్నాం. ఫీచర్ అంటే సి లాంగ్వేజ్ కి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్. సి లాంగ్వేజ్ కి 8 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ దిస్ స్లైడ్ లెట్ us లిస్ట్ అవుట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సి. దే ఆర్ structured programming language, concise language, stable language, quick language, low-level programming, portable language, extensible language, rich in operators. ఈ స్లైడ్లో సి లాంగ్వేజ్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఒక బిగ్ ప్రోగ్రామ్ని స్మాల్ పార్ట్స్ లేదా ఫంక్షన్స్గా డివైడ్ చేసి రాయడం. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ని ఫంక్షన్స్గా డివైడ్ చేయవచ్చు. దీనివల్ల ప్రోగ్రామ్ ఈజీగా అండర్స్టాండ్ చేయవచ్చు. ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల కోడ్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది మరియు రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ వల్ల ప్రోగ్రామ్స్ క్లియర్, ఆర్గనైజ్డ్ అండ్ ఈజీ టు మెయింటైన్ అవుతాయి. ఈ స్లైడ్లో సిని కన్సైజ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఒక కన్సైజ్ లాంగ్వేజ్. కన్సైజ్ అంటే లెస్ కీవర్డ్స్, సింపుల్ స్ట్రక్చర్. సి లాంగ్వేజ్లో ఓన్లీ 32 కీవర్డ్స్ ఉన్నాయి. అందువల్ల లాంగ్వేజ్ కాంప్లెక్స్ కాకుండా సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ సింపుల్గా ఉండటం వల్ల సి లాంగ్వేజ్ని ఈజీగా లెర్న్ చేయవచ్చు మరియు ఈజీగా యూస్ చేయవచ్చు. సో ఫ్యూ కీవర్డ్స్ అండ్ సింపుల్ సింటాక్స్ makes C a learner friendly language. ఇప్పుడు సిని స్టేబుల్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఒక స్టేబుల్ లాంగ్వేజ్. ANSI సిని 1983లో స్టాండర్డైజ్ చేశారు. అప్పటి నుంచి సి లాంగ్వేజ్లో మేజర్ చేంజెస్ లేవు. లాస్ట్ 40 yearsగా ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. దీనివల్ల ఓల్డ్ సి ప్రోగ్రామ్స్ కూడా టుడే సిస్టమ్స్లో రన్ అవుతాయి. సో సి లాంగ్వేజ్ స్టేబుల్, రిలయబుల్ అండ్ బ్యాక్వర్డ్ కంపాటబుల్ లాంగ్వేజ్. ఇప్పుడు సిని క్విక్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఒక క్విక్ లాంగ్వేజ్. సి ప్రోగ్రామ్స్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ కలిగి ఉంటాయి. రీజన్ ఏమిటంటే సి లాంగ్వేజ్లో ఎఫిషియెంట్ డేటా టైప్స్ మరియు పవర్ఫుల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ కారణంగా సి లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ క్రిటికల్ ప్రోగ్రామ్స్ రాయడానికి చాలా సూటబుల్. సో స్పీడ్ అవసరమైన అప్లికేషన్స్లో సి లాంగ్వేజ్ వైడ్లీ యూజ్డ్. ఇప్పుడు సి లాంగ్వేజ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ లో లెవెల్ ప్రోగ్రామింగ్. సి లాంగ్వేజ్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసిన టైంలో క్రియేట్
చేయబడింది. అందువల్ల సిస్టమ్ లెవెల్ ఫీచర్స్ ఇందులో ఇంక్లూడ్ చేశారు. సి లాంగ్వేజ్ ఉపయోగించి సిస్టమ్ ప్రోగ్రామింగ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపైలర్స్. సో ఈ ఫీచర్ వల్ల సి లాంగ్వేజ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రాయడానికి వెరీ సూటబుల్. నెక్స్ట్, సిని పోర్టబుల్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఒక పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ అంటే వన్ సిస్టంలో రాసిన సి ప్రోగ్రామ్ అనదర్ సిస్టంలో కూడా రన్ అవుతుంది. యూజువల్లీ లిటిల్ ఆర్ నో మోడిఫికేషన్ మాత్రమే అవసరం. అందువల్ల సి లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా కన్సిడర్ చేస్తారు. సో డిఫరెంట్ కంప్యూటర్స్ అండ్ సిస్టమ్స్ లో సేమ్ సి ప్రోగ్రామ్స్ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు సిని ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ ఒక ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ అంటే యూజర్ తనకు అవసరమైన ఓన్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి లైబ్రరీస్ కి యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ వల్ల కోడ్ రీయూజ్ పాసిబుల్ అవుతుంది. అంటే సేమ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయవచ్చు. సో సి లాంగ్వేజ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్పాండబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఈస్ రిచ్ ఇన్ ఆపరేటర్స్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ లో మెనీ బిల్ట్ ఇన్ ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ ఎక్సెట్రా. ఈ ఆపరేటర్స్ వల్ల క్యాలిక్యులేషన్స్ మరియు కండిషన్స్ ఈజీగా రైట్ చేయవచ్చు. సో రిచ్ ఆపరేటర్ సపోర్ట్ వల్ల సి లాంగ్వేజ్ లో ఎఫిషియంట్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామ్స్ రైట్ చేయడం పాసిబుల్. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఫీచర్స్ గురించి నేర్చుకున్నాం. సి లాంగ్వేజ్ ఫాస్ట్, పోర్టబుల్ మరియు స్టేబుల్ లాంగ్వేజ్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ మరియు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ని రెండిటికి ఉపయోగపడుతుంది. ఆల్సో సి లాంగ్వేజ్ మెనీ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఫౌండేషన్ గా పనిచేస్తుంది. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడం ప్రోగ్రామింగ్ బేసిక్స్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం సి టోకెన్స్ గురించి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ యువర్ యాక్టివ్ లిసనింగ్. If you have any doubts, please feel free to comment. Let us continue learning together.